హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వరి. ఈ వరిలో చాలా వరకు కలుపు నివారణ అంటే మనం స్టార్టింగ్ గడ్డి మందులు ఇవి అవి కొట్టి మనం వరి కల్పించి అంత నివారణ కోసం ఏదో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ ఇవాళ రేపు ఎన్ని చేసినా కూడా ఈ కలుపు నివారణ అనేది తప్పలేదు. కలుపు తీయాల్సిందే, లేదంటే గడ్డి మందు కొట్టాల్సిందే. అయితే ఇప్పుడు నేనెందుకు చెప్తున్నానంటే, మనం ముందుగా ఒక పద్ధతి ఎంచుకొని ఆ పద్ధతి ద్వారా ఈ కలుపు నివారణ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు. అందులో ముఖ్యంగా ముందుగా మనం ఒక 3 పద్ధతులు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒక పద్ధతి చూడండి. మనం నారు పోస్తాం. నారు పోసినాక 20 రోజులకో లేకపోతే 15 రోజుల తర్వాతనో పొలం అనేది దున్ని నాటేస్తాం. అయితే దానికన్నా ముందు ఇంకొక 10 రోజుల ముందు నారు పోసిన తర్వాత ఒక 10 రోజులకే దున్ని ఒక 20 రోజులు పొలాన్ని నీళ్ళతోటి నింపి పెట్టాలి. మనం దున్ని పెడితే ఏమవుతుందంటే ఏ గడ్డి అయినా సరే, మనకు ఒలిపిడి ఉన్నా సరే, తెల్లవొద్దు ఉన్నా కానీ, ఇంకేదైనా ఇతర రకాల ఏదైనా సరే, ఇవన్నీ అనేది మొలకొస్తుంది. మొలకొచ్చి మళ్ళీ మనం సెకండ్ సారి దున్ని నాటేస్తాం కదా, అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ దున్నినప్పుడు ఆ గడ్డి అనేది అలా కలిసిపోతుంది. ఇట్లా ఒక విధంగా కంట్రోల్ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంది, మనం వరి కలవడం కానీ లేదంటే గడ్డి మందు చల్లడం కానీ, ఇది రెండో పద్ధతి. కానీ గడ్డి మందులు మాత్రం చల్లకుండా మనం చేసే పద్ధతులు చేస్తే మంచిది. ఎందుకంటే గడ్డి మందులు చల్లితే మన ఆరోగ్యాలే దెబ్బతింటాయి. అది బంద్ చేసి మనం న్యాచురల్ పద్ధతి చేయడానికి ట్రై చేయాలి. ఇంకో పద్ధతి ఇప్పుడు ఎక్కువ చూస్తున్నది ఏంటంటే, ఈ సీజన్లో మనకు వరి అయింది. దీంట్లో ఒలిపిడి చాలా ఉన్నది. దీన్ని ఏం చేయాలి చూడండి. ఈ ఒలిపిడి ఈ ఒలిపిడిని ఏం చేయాలనంటే, మొత్తం ఆ చెట్టు ఉన్నది కదా, ఆ చెట్టు కాడికి కూలోళ్ళని పెట్టించి కోపియాలి. అది బెస్ట్ నివారణ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కంకులు ఉన్నాయి కదా, ఈ కంకులు మళ్ళా ఇప్పుడు కట్ చేసినప్పుడు కానీ లేదంటే ఇవి ఎండిపోయి కానీ అందులోనే రాలి పడతాయి. రాలిపడి ఏమవుతుందంటే మళ్ళీ మొలకొస్తాయి. మళ్ళీ మనం దున్నినప్పుడు మళ్ళీ మొలకొస్తాయి. అలా కాకుండా ఎంతో కొంత నివారించుకోవడం కోసం ఇప్పుడే ఇది కట్ చేసుకున్నాం అనుకో, ఇట్లా ఇందులో లేవు కదా, ఇట్లా ఈ విధంగా అయిపోతాయి అన్నట్టు. చూడండి, ఇలా కూడా ఒక్క ఒలిపిడి లేదు. ఎందుకంటే వాళ్ళు కట్ చేయడమో లేకపోతే గడ్డి మందు చల్లడం ఏదో చేసిండ్రు, అట్లా జరుగుతుంది అన్నమాట. అందు గురించి మనం ముందుగానే ఈ పొలం మీదనే ఇది మొత్తం కోసేసుకోవాలి. ఒలిపిడి లేకుండా కోసేసుకున్నాం అనుకో, అటు బర్లకు వేసుకోవచ్చు, వేరే ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కోసి పక్కకన్నా పడేయండి. కానీ అందులో మాత్రం ఈ కంకులు మాత్రం ఒలిపిడి కంకులు మాత్రం పొలంలో పడకుండా చూసుకుంటే ఇప్పుడే కట్ చేసుకున్నాం అనుకో బాగుంటుందని నా ఉద్దేశం, నా సలహా. ఇట్లా మనం ఈ గడ్డి కంట్రోల్ చేసుకోవడానికి, కలుపు కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి పద్ధతి అని నా ఉద్దేశం. అందరూ ఇలానే చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.